ఆర్మూర్ పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో పార్టీలకు అతీతంగా హిందూ బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ హిందువులందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండాలని, రాబోయే తరం రామరాజ్యంగా మారాలంటే ప్రతి హిందూ ఒక హనుమంతుడిలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గోనెల హరి మరియు కౌన్సిలర్లు, ఆర్మూర్ మామిడిపల్లి పట్టణ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. హిందువుల ఐక్యత యాత్ర హనుమంతుడి శోభయాత్ర. ఈరోజు హిందువులంతా మా హనుమంతుడు, మా దేవుడు, మా ధర్మం అనుకుంటా వేలాది మంది భక్తులు ఈరోజు ఒక బ్రహ్మాండంగా శోభయాత్ర జరుపుకుంటున్నాం. మా దేశం, మా ధర్మం, మా ఆర్మూర్. కాబట్టి హిందువులంతా ఐక్యతగా ఉండాలని నేర్చుకోవాలి. ఐక్యత ఎక్కడ ఉండాలో అక్కడ కూడా ఉండాలి. ఇక్కడ ఒక్క చోటనే కాదు, క్యూలు కట్టడం, ర్యాలీలో పాల్గొనడం, ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు ఎవడు దరిలేకుండా ఉండడం. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంగా ఆర్మూరు నియోజకవర్గ ప్రజలందరికీ మరియు ఆర్మూరు ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శోభయాత్ర అందరికీ శుభాకాంక్షలు. ఇట్లనే ప్రతి సంవత్సరం ఘనంగా మన పండుగ మనం జరుపుకుంటాం. భవిష్యత్తులో మన భవిష్యత్ తరాలు కూడా ఈ హనుమాన్ జయంతి శోభయాత్ర నిరంతరంగా నిరాటకంగా ఆర్మూర్లో సాగాలంటే హిందువులందరూ ఐక్యతగా ఉండాలి. ఐక్యత ఉంటేనే మనం ఇక్కడ నిలదొక్కగలుగుతాము. ఐక్యత ఉంటేనే మన ధర్మం నిలబడుతుంది. ఐక్యత ఉంటేనే శోభయాత్రలు ఉంటాయి. హిందువులకు నేను ఒకటే చెప్తున్నాను, మనం కలిసి ఉంటేనే బతుకుతాం, విడిపోతే సస్తం. ఇది ప్రపంచమంతా రుజువు అవుతుంది. ఐక్యత లేని జాతి ఎక్కడ మిగలలేదు. హిందూ జాతి కూడా ఎప్పటికి మిగిలాలనుకుంటే మీ భవిష్యత్ తరాల పిల్లలకు చెప్పండి. హిందువుల కథలు, రాముడి కథలు, హనుమంతుడి కథలు, రావణుడి కథలు కూడా చెప్పండి. ఈ యుగంలో, కలియుగంలో రావణులు ఎక్కువైన ధర్మ విరోధులు. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడడానికి ఎప్పుడూ అందరం ఇట్లా కలిసి ఉండి ఘనంగా జరుపుకుందాం హనుమాన్ జయంతి. గత 12 సంవత్సరాలుగా ఆర్మూర్ పట్టణంలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అత్యంత పవిత్రంగా ఘనంగా 10,000 మందికి తగ్గకుండా ఎప్పుడు హనుమాన్ జయంతి రోజే జరుగుతుండే. ఇప్పుడు హనుమాన్ భక్తులు స్వాములందరూ కొండగట్టుకు వెళ్తుర్రు. అందరూ ఈ హనుమాన్ యాత్రని మిస్ అవుతుర్రని ఈ సంవత్సరం ఒక 2 రోజుల ముందుగానే ఈరోజు ప్రారంభించడం జరిగింది. అత్యంత వైభవంగా అందరూ భక్తి శ్రద్ధలతో, పార్టీలకు అతీతంగా మేము హిందువులమనే భావనతో, హిందూ అనేవాడు ప్రతి ఒక్కడు ఒక కాషాయ ధ్వజాన్ని పట్టుకొని వాళ్ళ పిల్లల్ని కూడా పట్టుకొని ఈ యొక్క విజయయాత్రకి ఇక్కడికి వీచేస్తున్నారంటే హిందూ సమాజం ఎంత బలపడుతుందో, హిందువులుగా అందరూ ఎంత గర్వంగా ఈరోజు సమాజం ముందుకొచ్చి మహిళలు కూడా మంగళారతులతో ముందుకొచ్చిన తరుణంలో ఈ యొక్క అత్యంత గౌరవకారణమైన హిందూ బంధువులందరికీ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క బంధువు ఇంట్లో మాత్రమే గడప లోపల కులం, గడప దాటితే మనమందరం హిందువులు అన్న విషయం మర్చిపోకుండా మనమందరం హిందూ సంఘటితాన్ని, హిందూ జాగృతాన్ని పెంపించే విధంగా ఒక పేదవారికైనా సరే, ఎవరికైనా సరే, వాడు హిందువై ఏ బాధలో ఉన్నా ప్రతి ఒక్క హిందువు వాళ్ళందరికీ సమకూర్చితంగా మనమందరం అన్నదమ్ముల లెక్క ఒకటై ఉండాలనే ఈ యొక్క యాత్ర ఉద్దేశం. మనమందరం ఇక్కడ పరిచయం పెంచుకుంటాం. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఆపద జరిగినా హిందూ కుటుంబం అనే విషయం, కులాల్ని మర్చిపోండి, హిందువులనే విషయాన్ని గట్టిగా మనం అందరం ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ యొక్క మనోభావాల్ని, హిందూ భావజాలాన్ని ముందుకు హిందూ జాగృతిని మొత్తాన్ని ఈ దేశం మొత్తం ముందుకు తీసుకెళ్లాలని, హిందూ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించేంత వరకు మనం అందరం పోరాడాలని ఈ యొక్క సభావేకంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.